गंगा जमुना तहजीब और मोहब्बत के शहर में इस्तकबाल है। सर, वी वेलकम यू सर। थैंक Please decorate the dais with your presence, sir. ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథి పంచకట్టులోన ప్రపంచాన అన్న నారాయణ రెడ్డి గారి మాటకు 6 అడుగుల నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ మరియు సహకార శాఖ అమాత్యులు మాన్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వారి సభా వేదిక సాదరంగా ఆహ్వానిస్తారు. ఈనాటి కార్యక్రమంలో గౌరవ అతిథి రాజ్యసభ పూర్వ సభ్యులు సాహిత్య అకాడమీ అవార్డీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వారిని వేదిక మీకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. టుడేస్ గెస్ట్ ఆఫ్ ఆనర్ renowned art critic, poet and documentary filmmaker Shri Deepak Mahanji. Please welcome to the dais, sir. ట్రస్ట్ కార్యదర్శి అనువాదకులు డాక్టర్ జె చెన్నయ్య గారిని సభా వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో 2 చిరంజీవులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. మొదటగా చిరంజీవి లయచరణ్ రెడ్డి, డైరెక్టర్ ebay.com ఫైనాన్షియల్ డైరెక్టర్గా ఉన్నారు లండన్లో. నారాయణ రెడ్డి గారి మనవడు తన వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నారు. మరో చిరంజీవి వరేణ్య రెడ్డి, తనను కూడా ఈ వేదిక సాదరంగా ఆహ్వానిస్తున్నారు. श्रीमती सुशीला नारायण रेड्डी ट्रस्ट की दावत पर डॉक्टर सी नारायण रेड्डी विश्वंभरा कौमी अवार्ड की तकरीब में हाजिर हुए आप सबको ट्रस्ट का तरफ से, मंच की तरफ से तहे दिल से स्वागत करता हूँ. మొదటగా గీతాంజలి గారు ప్రార్థన గీతాన్ని ఆలపిస్తారు. నాటి
ఆదర్శమై తెలుగు విశ్వాసమై తెలుగు విన్యాసమై తెలుగు ఉల్లాసమై తెలుగు ఉన్మేషమై తెలుగు నీ జ్ఞానమై తెలుగు నీ ధ్యానమై తెలుగు నీ గానమై తెలుగు నీ ప్రాణమై తెలుగు నీ ఉన్నతికి వచ్చ సోపానమై ఎత్తరా నీ విజయ కేతనం నిలపరా నీ ఆత్మ గౌరవం ఎత్తరా నీ విజయ కేతనం నిలపరా నీ ఆత్మ గౌరవం తెలుగు 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 దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స ధన్యవాదాలు. సభా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మాన్యులు సభాధ్యక్షులు డాక్టర్ కెవి రమణాచారి గారిని కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈనాటి ఈ సభ భారతదేశాన్ని ప్రతిబింబిస్తూ తెలుగు యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికి ఉద్దేశించినటువంటి సభ. అందుకే ప్రార్థనా గీతం తెలుగు భాషను స్తుతిస్తూ నృతిస్తూ ఆచార్య శ్రీనారాయణ గారు రాసినటువంటి గీతాన్ని ఆలపించినటువంటి గీతాంజలికి శుభాంజలి. నిజానికి ఈ సభలో ఆచార్య శ్రీనారాయణ గారిని గుర్తు చేసుకోవడం అనేటువంటిది ఇప్పటికీ మన మధ్యనే ఉన్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. ఆచార్య శ్రీనారాయణ రెడ్డి తెలుగు సాహితీ విహాసంలో స్వేచ్ఛగా విహరించినటువంటి ఖగరాజు, కవిరాజు. శ్రీనారాయణ రెడ్డి గారు మన తెలుగుదనానికి ప్రతీక. శ్రీనారాయణ రెడ్డి గారు మన తెలుగు భాషకు ప్రతీక. శ్రీనారాయణ రెడ్డి గారు మన తెలుగు సాహిత్యానికి ప్రతీక. శ్రీనారాయణ రెడ్డి గారు తెలుగు సంస్కృతికి ప్రతీక. తెలుగుతనానికి, తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు సంస్కృతికి ఎత్తిన జయ పతాక ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారు. అందుకే వారు పుట్టింది జూలై 29న తిథి ప్రకారంగా వ్యాస పూర్ణిమ కాబట్టి ఆ వ్యాస మహర్షి యొక్క ప్రభావం వల్ల వారెంత కారణజన్ములయ్యారో, ఎంత మహర్జాతకులయ్యారో మనమందరం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. ఈ నెల 3వ తేదీ నాడు 56 ఏళ్ల వయసు కలిగినటువంటి సంస్థ నిర్వహిస్తున్నటువంటి మిత్రులు శ్రీ రసమయ్య రాము గారు వారి జయంత్యుత్సవాన్ని ప్రారంభిస్తే, ఆ తర్వాత వంశీ రామరాజు గారు స్వాగతిస్తే, ఆ తర్వాత సారస్వత పరిషత్ వారు దాన్ని దాటవేస్తే, ఆ తర్వాత కింద రఘురామ్ గారు ముందుకు సాగనిస్తే, ఇవాళ జూలై 29 నాడు 92వ జయంతిగా శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ వారు దీనికి భర్తవాక్యం పలుకుతున్నటువంటి సందర్భంగా జావేద్ అఖ్తర్ అనేటువంటి మహానుభావుడికి శ్రీనారాయణ రెడ్డి గారి పేరిట విశ్వంభర సాహిత్య పురస్కారాన్ని ఇవ్వడం అనేటువంటిది మన దేశ లక్షణం, మన భారతదేశానికి గర్వకారణంగా ఉండేటువంటి స్థితి. అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారు నిజానికి అనుదిన సభా సత్కార యోగం కలిగినటువంటి వాడు. అనర్గళ వచో విన్యాస వైభవాకృతి ఆచార్య శ్రీనారాయణ రెడ్డి. ఆయన మాటే ఒక పాట. ఆయన పాటలు ఎన్ని రాశాడు అనేటువంటి సంగతి చూస్తే ఇవాళ మనం జనాబ్ जावेद अख्तर साहब को ये पुरस्कार देने में अंतरार्थ ये है कि मानवतावादी ह्यूमनिस्ट आचार्य श्रीनारायण रेड्डी, जावेद अख्तर साहब आल्सो ह्यूमनिस्ट, श्रीनारायण रेड्डी आर सोशल एक्टिविस्ट, जावेद अख्तर साहब आल्सो सोशल एक्टिविस्ट, श्रीनारायण रेड्डी गाరు సినీ గీత రచయిత, జావేద్ అఖ్తర్ సాబ్ ఆల్సో సినీ గీత రచయిత. ఇలా అన్ని రకాలుగా కూడా సమతుల్యంగా ఉండేటువంటి మహానుభావుడు. స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి జావేద్ అఖ్తర్ సాబ్ కి వాళ్ళ విశ్వంభర సాహిత్య పురస్కారం ఇస్తూ ఉంటే దేశమంతా హర్షిస్తుంది, దేశమంతా ప్రశంసిస్తుంది, దేశమంతా ఈ ఎంపికను చూసి ఆనందిస్తుంది, ఆమోదిస్తుంది, అనుభూతి పొందుతుందని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. నిజానికి విద్యార్థి దశలో ఉన్నప్పుడు जनाब सलीम और जावेद अख्तर साहब का जो जंजीर, दीवार, शोले ఈ సినిమాలన్నీ కూడా
చాలా ఆనందంగా చూసినటువంటి సినిమాల్ని ఇప్పుడు వాటిని చూస్తే మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. యాదవ్కి బాగా ఇవాళ మనం యాద్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏది ఏమైనా ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారు ఎంత కారణజన్ములు, ఎంత మహర్జాతకులు అని చెప్పంటే, జీవించినప్పుడే కాదు వారు లేనప్పుడు కూడా వారు ఒక గొప్పనైనటువంటి దీపంలా ప్రకాశిస్తూ ఉన్నారు. వారిని స్మరించుకోవడం మనం అందరం కూడా గొప్పగా భావిస్తూ ఉన్నాం. ఆయన ఒక చోట అల్లుళ్ళే నాకు దేవుళ్ళు అని చెప్పని చెప్తూ తమ గేహాన్ని ఒక దేశంగా భావిస్తూ గంగా, యమున, సరస్వతి, కృష్ణమ్మ నదుల్ని తన ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టుకున్నాడా అన్నట్టుగా ఉండేటువంటి ఆ కుటుంబానికి మనం అందరం కూడా నమస్కరించాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబం వల్ల కదా ఉన్నప్పుడు అందరం కూడా ఓహో అంటాం, ఆహా అంటాం, చాలా గొప్పవాడు అంటాం, చాలా ప్రతీతి అంటాం, ప్రసిద్ధి అంటాం, అందగాడు అంటాం, మూర్తిమత్వం అంటాం, ఇవన్నీ అంటాం. కానీ వారు లేకున్నా కానీ వారిని స్మరించుకుంటూ ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మన భారతదేశానికే గర్వకారణంగా ఉంది. ఒక జావేద్ అఖ్తర్ సాబ్కి ఈరోజు సాహిత్య పురస్కారం అందిస్తున్నాము అని చెప్పంటే సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ద్వారా తెలుగు వాళ్ళకందరికీ కూడా చాలా గర్వకారణం ఉంది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు, పెద్దలు, సాహితీ సంస్కృతి బంధువులు శ్రీ విద్యాసాగరరావు గారు మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసి జావేద్ అఖ్తర్ సాబ్ను చూసిండొచ్చు. కానీ సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మనందరికీ కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి మా ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారి జిల్లాకు సంబంధించిన విద్యాసాగరరావు గారు కాబట్టి ఆ పత్తిపాక మోహన్ గారు తమ యొక్క పరిచయ వాక్యాలను పలుకుతున్నప్పుడు చెప్పినట్టుగా ఆ మానేరు గడ్డ మీద ఉండేటువంటి ఆ కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ విద్యాసాగరరావు గారికి నమస్కరిస్తూ మరొక సాహితీ బంధువు, సాంస్కృతిక బంధువు అయినటువంటి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా చూడడం అనేటువంటిది మనందరికీ కూడా ఆనందదాయకం. ఈ సింగిరెడ్డి అనేటువంటి పేరు చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ సింగిరెడ్డి ఒక కవిరాజు అయితే ఇప్పుడు ఈయన తెలంగాణ రాష్ట్రంలో రాజరికంలో ఉండేటువంటి మంత్రిగా ఉన్నందుకు మనమందరం కూడా ఆనందించాలి. ఆ అర్థంగా సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి యొక్క కార్యక్రమానికి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు రావడం బహుశా వారి ఆశ్రిత పరంపరని అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇంకొక మాటతో నేను ముగించాలి ఈ అధ్యక్షోపన్యాసాన్ని. ఎందుకంటే జావేద్ అఖ్తర్ సాబ్కి జరిగేటువంటి సన్మానాన్ని చూడడానికి వచ్చాం, కానీ ఎక్కువగా మాటలు వినడానికి కాదన్న సంగతి తెలుస్తాం. కానీ ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారు ఎన్ని గీతాలు రాశారు. యుగల గీతాలు, ప్రణయ గీతాలు, విరహ గీతాలు, విరక్తి గీతాలు, దాదాపు 3500కు పైగా గీతాలను రాసినటువంటి ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారు పద్యాలు కూడా రాశారు. శ్రీకృష్ణాంజలి యుద్ధంలో 1972వ సంవత్సరంలో జపమేమి చేసినో జనక మహారాజు అనేటువంటి పద్యాన్ని కూడా రాసి నేను పద్య కవిని కూడా అనిపించుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాటలు ఎంత ఆనందాన్ని కలిగించాయో. ఇంతకుముందు గీతాంజలి గారు పాడినటువంటి పాటలను చాలా రసవత్తరంగా ఉండడం వల్ల మనందరం కూడా అనుభూతి పొందాం. ఒక్క పాట ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం ఉంది. దాదాపు 60 ఏళ్ల క్రితం లక్షాధికారి సినిమాలో ఒక పాట, ఆ పాట నేను ఎందుకు గొప్పగా చెప్తున్నాను అని చెప్పంటే అందులో ఉండేటువంటి పదాలు రోజు మనం విన్నవే, రోజు మనం అనుకున్నవే, రోజు చూసేటువంటివే, రోజు అనుకునేటువంటివే. అవి మబ్బులో ఏముంది, నా మనసులో ఏముంది, మబ్బులో కన్నీరు, మీ మనసులో పన్నీరు, చేనులో ఏముంది, నా మేనులో ఏముంది, చేనులో బంగారం, మేనులో సింగారం, ఏటిలో ఏముంది, నా పాటలో ఏముంది, ఏటిలో గలగలలు, నీ పాటలో సరిగమలు, నేనులో ఏముంది, నీవులో ఏముంది, నేనులో నీవుంది, నీవులో నేనుంది అని ఇంత రసమ్యంగా సాగించినటువంటి పాటకి అందరం కూడా ఆ రోజుల్లో ఎంత ఎగిసిపడ్డామో, ఎంత ఆనందపడ్డామో. ప్రతి నోట కూడా ఈ పాట చాలా రసమ్యంగా వినిపించేటువంటి పాట. అలాంటి పాటలు ఎన్నో రాసి ఆ సందర్భాన్ని, ఆ సంగీత లయని, లయాత్మకతగా ఉండేటువంటి జీవితాన్ని కలిగినటువంటి ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారికి నివాళిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ జనాబ్ జావేద్ అఖ్తర్ साहब की మరొకసారి ఆదాబ్ చెప్తూ, लोगों के पास वक्त है नफरत के वास्ते जबकि हयात कम है मोहब्बत के वास्ते. आपके मोहब्बत से आज रविंद्र पार्टी में सुशीला नारायण रेड्डी ट्रस्ट से आपको जो पुरस्कार दिया जा रहा है उससे हम बहुत खुश हैं और ये खुशी का जो चिन्ह है ये कार्यक्रम. नमस्कार. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనం చూస్తున్నటువంటిది పెద్దలు విద్యాసాగరరావు గారు, మరొక పెద్దలు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మరొక పెద్దలు ఆచార్య యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. వారు కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. జావేద్ అఖ్తర్ సాబ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
సీనారాయణ రెడ్డి గారు కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. నిజమైనటువంటి తెలుగు భక్తుడిగా ఉండేటువంటి మా యాలగడ్డ ప్రసాద్ గారి ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే దీపక్ మహాన్ సాబ్ ఉన్నారు, పత్తిపాక మోహన్, ఈ సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ కార్యదర్శికి ఒక కార్యదక్షతతో చేస్తున్న చెన్నై గారు కూడా ఈ వేదిక మీద ఉన్నారు. కానీ ఆనందకరమైన విషయం ఏంటంటే ఆనాటి నారాయణ రెడ్డి గారి యొక్క పరంపరని, ఆ వంశ పారంపర్యాన్ని మేము ముందుకు సాగదీస్తాము, ముందుకు సాగదీస్తాము, ముందుకు తీసుకెళ్తామని ఉన్నటువంటి ఇరువురు చిరంజీవులు లయచరణ్ కానీ మనస్సుని కానీ ఈ వేదిక మీద ఉండడం అనేటువంటిది వరేణ్య ఉండడం అనేటువంటిది చాలా గొప్పగా ఉందని చెప్పి భావిస్తూ ముందుగా శ్రీనారాయణ రెడ్డి గారిని స్మరించుకుంటూ తాతగారిని తలుచుకుంటూ ఇంతమందిని దృష్టిలో పెట్టుకొని లయచరణ్ లయాత్మకంగా మాట్లాడాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు వారి ప్రసంగం. అందరికీ నమస్కారం. ముందుగా ఈనాటి విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని అందుకోబోతున్న డాక్టర్ జావేద్ అఖ్తర్ గారికి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ తరఫున, అలాగే సినారే ఫ్యామిలీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సభ మీద ఉన్న పెద్దలు విద్యాసాగర్ రావు గారు, కేవీ రమణాచారి గారు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, అలాగే దీపక్ మహాన్ గారికి, చెన్నై గారికి, పసుపాక మోహన్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా నమస్కారం. అయితే ఈ ప్రసంగాన్ని నేను ఇంగ్లీష్లో కొనసాగిస్తాను, జావేద్ అఖ్తర్ గారికి ఇంకా దీపక్ మహాన్ గారికి అర్థమయ్యేలా. So today is a very special day for the Sinare family, our family, because today is the 92nd birth anniversary of my grandfather, Dr. C. Narayana Reddy. So the Sushila Narayana Reddy Trust was started by my grandfather. Originally he started the award to honor women writers, and that award started from 1984. That has been going on since 1984, and it's called Sushila Narayana Reddy Award. But after his unfortunate demise in 2017, the trust actually decided, so we decided to institute another award, the Vishwambara National Literary Award, which would celebrate and recognize acclaimed personalities in the field of literature. So, and also every year on this day, we have resolved to continue the birthday tradition of my grandfather, which is releasing his book every year on this day. So we continue to do that even today. So today I cannot be happier as we gather here to celebrate the occasion by felicitating a literary giant, Dr. Javed Akhtar Saab. It is an immense privilege for me actually, and a humbling experience also, to share this stage with him and so many respected dignitaries. And together we celebrate the immense contribution that he has given to the world of Indian art and culture, whether as a lyricist, as a screenwriter, as a poet, and as an activist also. So today actually was made more special because we had the honor of hosting Javed Saab in our home for lunch, and we had a great time. All of us had a very great time. And all of you know Javed Saab's wit. The conversation was free-flowing, but I think one thing actually stood out to me during today's lunch. Javed Saab explained about what exactly is language. So what is language? So he narrated a passage in Urdu or conversational Hindi, which everyone understood. It had about 2 or 3 sentences. Everyone in the room understood the sentences, but he went back to that sentence, and when he unpicked it, he actually revealed that
that simple sentence had words originating from more than 10 languages, everything from Farsi to Arabic to Japanese to Italian, Sanskrit to Tamil, which was astonishing for us. So the reason why I bring that up is I found a very striking similarity to my grandfather as well, because when we were growing up, he used to, being a multilingual person himself, he used to actually explain to us the roots of the words, origins of the words, whether it's in Telugu or Hindi or Urdu. And what that also proves is purity of language is a myth. So language is ever changing, and I think that can also be applied to our culture. The food we eat, the music we listen to. Many art forms are a beautiful amalgamation of many influences from around. And I think my grandfather is an embodiment of this concept because, like I said, he is truly multilingual in the sense that his mother's tongue is Telugu, but he studied in Urdu medium till his graduation. Only in his MA and PhD did he actually do it in Telugu. So he had a strong grip on Urdu and Hindi, and he knew English very well. He worked in Chennai for many years because the Telugu film industry was based there at that time. So he was able to, he spoke Tamil fluently, he knew Kannada, he knew some words in Marathi and various other languages. So he always used to enrich us. We had the kind of conversations that I had with my grandfather. He used to explain about language and the many origins of these words. Because he had a very strong grip in Urdu and Hindi, many of the movies, the films that were remade from Hindi to Telugu at that time, the lyrics were also written by my grandfather. Like some of the examples include Zanjeer, Dawn, Yadav Ki Barat. All of these films, incidentally, were written by Javed Akhtar, and my grandfather wrote the lyrics for the songs for the Telugu remakes. My grandfather also liked Urdu poetry a lot. In fact, there were a lot of influences of Urdu ghazals and Urdu poetry in his work in Telugu, in his poetry in Telugu as well. In fact, he was one of the first, if not the first poets to introduce the ghazal form in Telugu. So he introduced Telugu ghazal as an art piece in Telugu. And I used to love those ghazals actually, and I would like to take this opportunity to just recite maybe a couple of lines from one of his ghazals. ఆత్మలను పలికించేదే అసలైన భాష, ఆత్మలను పలికించేదే అసలైన భాష, ఆ విలువ కరువైపోతే అది కంఠశోష, ఆత్మలను పలికించేదే అసలైన భాష. వేదం ఖురాన్ బైబిల్ వీధిలోన పడతాయా, వేదం ఖురాన్ బైబిల్ మతమేదైనా ఒకటేలే, మతమేదైనా ఒకటేలే, ప్రతి మనిషి శ్వాస అన్నారు. So basically the essence of this ghazal is, as humans, we tend to draw boundaries on the lines of religion, caste, language and a million other identities between ourselves. But in essence, basically we are all the same. We breathe the same air and we drink the same water, and that is what this ghazal espouses. And as Ramanachari Garu just pointed out, a lot of my grandfather's ghazals espouses humanistic values, and these are, I think, the same values which I see in a lot of Javed Saab's speeches and writings as well. So that's another striking similarity between the two. I believe poetry has the power to transcend these barriers because ultimately poetry encapsulates universal emotions.
if you are connected to a poem, irrespective of language, because irrespective of your background and of your culture, because you are connected to the message in that poem. I think the same thing can be said about songs, primarily lyrics in film songs, but the reach of film songs is much more because they are much more accessible. And my grandfather, having written about more than 3,000 songs himself in Telugu, actually liked to listen to Hindi songs also a lot. And of course, Javed Saab's songs featured prominently in his playlist. So if you think about it, in our family, my grandfather used to listen to songs from Silsila Sagar from the 80s, I think. My father's generation listened to songs from Border and songs like songs from 1942, A Love Story, Ek Ladki Ko Dekha Tha, from the 90s, I think. I grew up listening to songs from Dil Chahta Hai, Swadesh and Lagan in the 2000s, and now our children's generation is listening to Dil Dhadakne Do and Gully Boy. And a common thread between all of these movies is Javed Saab's lyrics, which is spanning more than 40 years. So his lyrics, his songs have actually touched 4 generations in our family itself, and I'm sure there's more to come. So I don't want to take much more time, so I would like to conclude by once again expressing my heartfelt gratitude to Javed Akhtar Saab and all the other respected guests who made it to the function today. And I would just like to conclude by singing a couple of lines in one of the songs of Javed Saab, which is actually very close to my heart. And it personally actually shaped the way I live my life. हर घड़ी बदल रही है रूप जिंदगी, छाव है कभी कभी है धूप जिंदगी, हर पल यहाँ जीव जियो जो है समा कल हो न हो. Thank you. ఇప్పుడు సుశీలా నారాయణ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శ్రీ చెన్నై గారిని, డాక్టర్ చెన్నై గారిని తమ ఉపన్యాసం అందించాల్సిందిగా కోరుతున్నాను. స్వాగత ఉపన్యాసం. ఇంతకుముందు తన మాటల్ని చరణాలుగా పాటల్ని లయాత్మకంగా ఆలపించిన ఆ యువకుడికి నారాయణ రెడ్డి గారు లయచరణ్ అని ఎందుకు పేరు పెట్టారో మీకు అందరికీ పాటికి తెలిసే ఉంటుంది. 43 సంవత్సరాలుగా ఈ వేదిక మీద డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మదినం జరుగుతుంది. ప్రతి సందర్భంలో ప్రతి జూలై 29న ఆయన కొత్త పుస్తకం పుట్టినరోజు కూడా జరుగుతుంది. ఈ 43 సంవత్సరాల్లో 35 సంవత్సరాల పాటు వంశీ ఆర్ట్ థియేటర్స్ వారు జరిపారు. ప్రస్తుతం కొన్ని ఏళ్లుగా సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ నిర్వహిస్తున్నది. ఈ వేదిక మీద సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ఆహ్వానంపై కార్యక్రమానికి ఇచ్చేసి అధిష్ఠితులైన సభాధ్యక్షులు డాక్టర్ కెవి రమణ గారికి, ముఖ్య అతిథి వరణ్యులు మాన్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, విశ్వంభర జాతీయ పురస్కారాన్ని అందుకుంటున్న జనాబ్ జావేద్ అఖ్తర్ సాహబ్, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నారాయణ రెడ్డి గారికి ఆత్మీయులు, ఉభయ భాషలు హిందీ తెలుగు భాషలకు ఆయన వారధి. దీపక్ మహాన్ సాహబ్ వేదిక మీద ఉన్నారు. ఆయన గొప్ప డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, కవి, ఆర్ట్ క్రిటిక్, ఇంకా చాలా ప్రజ్ఞలు ఆయనకున్నాయి. సభా నిర్వహణ చేస్తున్న డాక్టర్ పతిపాక మోహన్ గారికి, మళ్ళీ లయచరణ్ గారికి, వరేణ్య నారాయణ రెడ్డి గారి సాహిత్య వారసత్వాన్ని నిలబెడుతున్న చిరంజీవి, మీ అందరికీ నమస్కారం. గీతాంజలి ఆలపించిన ఆ పాటలో నారాయణ రెడ్డి గారు ఆయన స్వయంగా తెలుగు భాషా సాహిత్యాలకు
విశ్వవ్యాప్తమైన ఖ్యాతి తీసుకొచ్చిన ప్రతీక. ఆ తెలుగు వైభవానికి ఆయన ప్రతీక అయితే, ఆ ప్రతీకను పాట రూపంలో అందించినప్పుడు, ఆమె పాడుతున్నప్పుడు మంత్రముగ్ధులమై చూశాము. అట్లా ఆయన పాట రాసిన, ప్రసంగం చేసిన, వ్యాసం రాసిన, కవిత రాసిన, కావ్యం రాసిన తెలుగు వైభవం అందులో రసప్లావితమై మన వీరులకు చేరుతుండడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ వేదిక మీద ఉన్న పెద్దలు సామాన్యులు కాదు. నారాయణ రెడ్డి గారితో అత్యంత సాన్నిహిత్యము, అనుబంధము కలిగిన వారు. సభామందిరంలో ఉన్నవారంతా కూడా వారి వాత్సల్యాన్ని, వారి సౌజన్యాన్ని, సౌమనస్యాన్ని చవిచూసిన వారు. నారాయణ రెడ్డి గారు కావ్యరచన చేసి జ్ఞానపీఠాన్ని తన మధురమైన మాటల ద్వారా, పాటల ద్వారా జనపీఠాన్ని అధిరోహించిన వారు. ఆ మహానుభావుని ప్రతి జన్మదినం, పుట్టినరోజు కొత్త పుస్తకంగా ఆవిష్కృతం కావడం మనం అందరం చూస్తున్నాము. ఈనాడు ఆవిష్కృతమయ్యే సమన్వయం ఆయన సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటిని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అందించనున్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాను. అధ్యక్షత వహించిన రమణాచారి గారు నారాయణ రెడ్డి గారితో ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకొని వారి తెలుగునాట సాహిత్య సాంస్కృతిక వికాస కృషికి ఆయన ముందు నిలబడి నడుపుతున్నారు. జావేద్ సాహబ్ 7 తరాల కవిత్వ వారసత్వం అంటే సాధారణమైన విషయం కాదు. ఈజ్ ఎ పోయిట్ ఆఫ్ 7 generations. 50 సంవత్సరాలుగా హిందీ చిత్రసీమలో ఉన్నారు. ఎంతో కష్టపడి ఆయన కవిగా, గీత రచయితగా, స్క్రీన్ రైటర్గా నిలదొక్కుకోవడం సామాన్య విషయం కాదు. ప్రోగ్రెసివ్ హ్యూమనిజం అనే కవితా సిద్ధాంతం నారాయణ గారి అయితే రమణాచారి గారు ఇంతకుముందే చెప్పినట్టు అదే ప్రోగ్రెసివ్ హ్యూమనిజం ఆయన సామాజికవేత్తగా, ఆయన రచయితగా, కవిగా ఆ ఆదర్శంతోనే ముందుకు సాగుతున్నారు. మనందరికీ ఆశ్చర్యం కావచ్చు, ఒక్కసారి ఒక సినీ గీత రచయితకు జాతీయ స్థాయిలో ఒకసారి అవార్డు రావడం కూడా ఒక కళ. అలాంటి కళ ఆయనకు 5 సార్లు, వరుసగా 5 సార్లు ఆయన ఈ వాన్ నేషనల్ అవార్డ్ ఫర్ హిస్ లిరిక్స్. అదొకటే కాదు, 8 సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందారు. అట్లా చెబుతూ పోతే ఇంకా భక్తులు చాలామంది ఉన్నారు. వారు ఈనాడు నారాయణ రెడ్డి గారి పేరుతో సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ నెలకొల్పిన ఈ పురస్కారాన్ని అందుకోవడానికి ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తూ, మీ అందరికీ స్వాగతం చెప్తూ ఒక్క మాటతో ముగిస్తాను. నారాయణ రెడ్డి గారు ఇదే ఒక పుట్టినరోజు సన్నివేశం కోసం ఒక సినిమాకు పాట రాస్తారు. పుట్టినరోజు పండగ అందరికీ, అది తెలిసేది అందరికీ అని. అందులో చివరి మాట, తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి. అది ఆయన రాసిన పాటనే కాదు, ఆయన కూడా అందులో ఉన్నారు. ఆయన నిలిచారు, నిలుస్తారు. షష్ఠి. Honorable Chief Guest, Shri Vidyasagar Raoji, the star of this evening and the one person who's brought us all together, the illustrious and the one and only poet, lyricist and social activist, Mr. Javed Akhtar, the distinguished guests on the dais and in the auditorium, Madam and my Didi Ganga Reddy, members of the trust, members of the family, ladies and gentlemen. First and foremost, my humble homage to Dr. C. Narayana Reddy and his equally lovely wife, Madam Sushila Reddy. I pay my homage to them. It's because of them that we are all here. Long time back, I wrote in my diary that words are very poor representatives of emotions. And this is one of those occasions when I am short of words. In fact, I am humbled by the invitation given to me by the Reddy family. 4 months back, I was an
absolute stranger to all of them. But today, they've accepted me as part of their family, and this is an honor and a privilege that I'll never ever forget. And I remain humble and immensely grateful for the honor that they've bestowed on me. In fact, the affection that has been showered to me in the last 4 days has actually reaffirmed my faith that there are people who care for those that do good work and honest work. And I say this with great solemnity and with profound seriousness. I say this because in the last 8 years, more doors have been slammed on my face than I care to remember. And this is because institutions and administrators do not like people who speak truth and nothing but the truth. And it is in this context that this trust had the faith and the courage to call a person like me. जावेद साहब, आप यकीन नहीं मानेंगे, मैंने अपनी जिंदगी में कभी किसी को दुश्मन नहीं माना। मैं हमेशा मोहब्बत बांटता हूं। मैं ज्यादा से ज्यादा अंधेरों के अंदर रोशनी की अलग जगाना चाहता हूं। मेरी हमेशा यही कोशिश रहती है कि ये दुनिया जिस स्वरूप में मुझे मिली थी उससे कहीं ज्यादा अच्छी, सुंदर बने और हर यहाँ पे जो इंसान हो वो बहुत खुश है। पर आप यकीन नहीं मानेंगे कि मेरे पिछले 8 साल के तजुर्बे का अगर मैं 2 लाइनों में तर्जुमा करूं तो वो कुछ यूं होगा कि रवायत ऐसी है कि आजकल मुझे महफिलों में बुलाया नहीं जाता। रवायत ऐसी है कि आजकल मुझे महफिलों में बुलाया नहीं जाता। वो सच सुन नहीं सकते, मैं झूठ बोल नहीं पाता। And this is precisely why I think this is an extraordinary human service that the Reddy family, Sushila Narayana Reddy Trust is doing, honoring the men and women of letters. In these trying times when walls are being built between hearts, we are being divided for no rhyme or reason, and hate is being manufactured. It is indeed very nice of them to keep the flame of humanism alive and honor people like Javed Akhtar sahab. You see, Dr. C. Narayana Reddy and Javed Akhtar sahab have a lot in common. Both were, and he is still, excellent writers, poets, lyricists, also social activists. But the greatest thing is that both of them are men who unequivocally stand for liberty, equality and freedom. And at a time when the Shahenshahs and Badshahs of the film industry have gone down, are covering their faces, not trying to see the truth. It is men like Javed Akhtar sahab who have kept our faith in humanism and in our constitutional life. Because like Dr. C. Narayana Reddy, he also is a man who is the voice of the downtrodden. And that is why also another thing I remember reading, Dr. C. Narayana Reddy was somebody who said, religion and institutions should never ever deter human relations. And he also said that religion and institutions are formed for the welfare of humanity and human beings. But what ultimately turns out is that all of them become Frankenstein monsters and they shackle human beings. And that is why I think what he did
and what Javed Sahab are doing today is very creditable. And I must say, Didi Ganga Reddy and her family and everybody, they must continue this, and wherever and in whatever capacity I can help, I would always be there. Why I say this is that men of letters are extremely essential for every society, from Plato to Aristotle, from Shakespeare to Wordsworth, from Rabindranath Tagore to Sahil Ludhianvi, or Premchand to Mahadevi Verma, and down to Javed Akhtar Sahab. Men of letters have given us enlightenment. Men of letters have given us inspiration. Men of letters, and this men also includes women, please. This is a collective noun that I am talking about. They have given us inspiration, wisdom and understanding, and they have kept humanism alive in the world. So thank you, Sushila Narayana Reddy Trust and all the family members for this yeoman service that you're providing to the society. And I will always be there, and I cherish becoming a part of your family. I had one elder sister for all these years. Now I have 5, and I'm really blessed. Thank you so much. Thank you everybody on the dais. It's a privilege to have come here to Hyderabad. Thank you. Be happy. Keep smiling. Goodbye. Thank you, Sri Deepak Mahan. హలో ప్రశంసలు పద్మభూషణ్ డాక్టర్ జావేద్ అఖ్తర్ హిందీ, ఆంగ్ల, ఉర్దూ భాషల్లో కవి, వక్త, సామాజికవేత్త, అభ్యుదయ భావకుడైన లౌకిక ప్రజాస్వామ్యవాది, అగ్రశ్రేణి సినీ గీతకర్తగా, స్క్రీన్ రైటర్గా విశ్వవిఖ్యాతుడైన ప్రతిభామూర్తి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 7 తరాల సంపూర్ణమైన సాహిత్య వారసత్వం కలిగిన కుటుంబంలో జన్మించిన జావేద్ అఖ్తర్ స్వయం కృషితో హిందీ సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆయన పేరు చెబితే జంజీర్, షోలే, డాన్, దీవార్ వంటి తిరుగులేని విజయాలను అందుకుని కథానాయకులని ఆకాశపు టంచుల్లో నిలబెట్టిన అనేక చలనచిత్రాల రచయిత మనోఫలకంపై నిలుస్తారు. 5 దశాబ్దాల కవితా రచన, చలనచిత్ర కృషి ఫలాలు అనితర సాధ్యమైనవి. 5 సార్లు భారత ప్రభుత్వం నుంచి జాతీయ అవార్డులు అందుకున్నారు. అందులో 3 సార్లు వరుసగా జాతీయ అవార్డులు పొందడం అసాధారణమైనది. ఉత్తమ స్క్రీన్ రైటర్గా 15 ఫిల్మ్ఫేర్ అవార్డులు పొందడం మరో అసాధారణమైన విషయం. సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, పాండిచేరి యూనివర్సిటీలు జావేద్ అఖ్తర్ను గౌరవ డాక్టరేట్లతో గౌరవించారు. 2019లో టైమ్ లిట్ ఫెస్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. గాలిబ్ అకాడమీ గాలిబ్ అవార్డుని బహుకరించింది. తర్కష్ పేరుతో వెలువడిన తొలి కవిత్వము సాహిత్య విమర్శకులకు ప్రశంసలు పొందింది. 2వ రచన లావాకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందించి సత్కరించింది. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవాలు అందుకున్నారు. ఆయన రచనలు ఆంగ్ల, ఫ్రెంచ్, ఇటాలియన్ వంటి విదేశీ భాషల్లోనే కాకుండా బెంగాలీ, గుజరాతీ వంటి భారతీయ భాషలను అనువాదమయ్యాయి. 2012లో రాజ్యసభ సభ్యునిగా సుదీర్ఘమైన పోరాటం చేసి చారిత్రాత్మక కాపీరైట్ బిల్ పార్లమెంట్ ఆమోదం పొందేలా చేసిన ఘనత జావేద్ అఖ్తర్కు దక్కింది. దీనివల్ల కవులు, కళాకారులు సముచితమైన రీతిలో
పారితోషికాలు లభించేందుకు మార్గం సుగమమైనది. సామాజికవేత్తగా, ఉద్యమకారునిగా అనేక జాతీయ అంతర్జాతీయ వేదికలపైన లౌకిక భావనలను గొంతెత్తి నినదించిన జావేద్ అఖ్తర్ ప్రగతిశీల మానవతామూర్తిగా ప్రశంసలు పొందారు. ప్రగతిశీల మానవతావాదమే తమ కవితా సిద్ధాంతమని ప్రకటించుకుని 6.5 దశాబ్దాల బహుముఖిని సాహిత్య మార్తిమత్వ ప్రకాశ ప్రదర్శనం చేసిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పేరుతో శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ నెలకొల్పిన జాతీయ సాహిత్య పురస్కారం విశ్వంభరను జావేద్ అఖ్తర్ గారికి సగౌరవంగా అందజేస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ థ్యాంక్ యూ. చిరంజీవి వరణ్య ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంది, తెలుగులో చదవడం సంతోషం. మొదటగా మాన్యులు డాక్టర్ కెవి రమణాచారి గారు జావేద్ అఖ్తర్ గారిని శాలువాతో సత్కరిస్తారు. చైతన్యదేవ్ జావేద్ అఖ్తర్ గారిని పూలమాలతో సత్కరిస్తారు. ముఖ్య అతిథి మాన్యులు విద్యాసాగర్ రావు గారు పురస్కార జ్ఞాపికను అందజేస్తారు. వరేణ్య ఇది ఇచ్చిన తర్వాత వరేణ్య ప్రశంసా చిత్రం అందజేస్తారు. శ్రీమతి మనస్విని ఈనాటి పురస్కార రాశి 5 లక్షల రూపాయల చెక్కును అందజేస్తుంది. శ్రీమతి మనస్విని పురస్కార రాశిని అందజేస్తుంది. Thank you, sir. Thank you for accepting this Vishwambara Award. A kuchi dise. విశేష అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని తమ సందేశం అందించాల్సిందిగా మనం అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ డాక్టర్ రమణాచారి గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి వర్యులు పెద్దలు మాన్యులు భారత ప్రభుత్వ మాజీ కేంద్ర మంత్రివర్యులు మహారాష్ట్ర మాజీ గవర్నర్ గారు,
శ్రీ చంద్రమనేని విద్యాసాగర్ గారు, గౌరవనీయులు, ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు ఈనాటి ఈ విశ్వంభర జాతీయ పురస్కార ప్రధానోత్సవంలో ఇప్పుడే మీ అందరి సమక్షంలో పురస్కారాన్ని స్వీకరించినటువంటి పురస్కార గ్రహీత, సుప్రసిద్ధ గీత రచయిత, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ, పద్మభూషణ్ గౌరవనీయులు శ్రీ డాక్టర్ జావేద్ అఖ్తర్ గారు, గౌరవనీయులు పద్మశ్రీ ఆచార్య శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, గౌరవనీయులు శ్రీ దీపక్ గారు, గౌరవనీయులు తెలంగాణ సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి ఆచార్య జె చెన్నయ్య గారు, ట్రస్టు అధ్యక్షుల కార్యదర్శి మణించాలి. ఈ సభా కార్యక్రమ నిర్వాహకులు, వ్యాఖ్యాత గౌరవనీయులు శ్రీ పత్తిపాక మోహన్ గారు, గౌరవనీయులు చిరంజీవులు లయచరణ్, వరేణ్య, మా గౌరవనీయ ఆత్మీయ గంగక్క గారు మరియు ఇతర సోదరీమణులు, కుటుంబ సభ్యులందరికీ, ఈ సభలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు సోదరి గౌరవనీయురాలు శ్రీమతి దీపికారెడ్డి గారు, సభలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఆచార్య ఏలూరు శివారెడ్డి గారు, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు, మరెందరో పెద్దలు, మహానుభావులు, సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు, నారాయణ రెడ్డి గారి బంధుమిత్రులు, అభిమానులు, మీడియా మిత్రులు మరెందరో ఉన్నారు. అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారాలను స్వీకరించినట్లయితే ప్రతి నమస్కారాలను చప్పట్ల ద్వారా తెలియజేయవచ్చు. దానికి ఇబ్బంది ఉండదు, పెట్టుబడి లేదు, కష్టము ఉండదు. ఇవాళ చాలా సంతోషం, చాలా గొప్ప దినం ఇది. నారాయణ రెడ్డి గారి జన్మదినంతో పాటు ఈ సభను నిర్వహించేటువంటి తీరు, ఈ సభ వేదిక మీద ఉన్నటువంటి పెద్దల కలయిక కానీ, ఆ కంపోజిషన్ అంటాం వచ్చినటువంటి పెద్దలు కానీ, యాదృచ్ఛికము. పెద్దలు నారాయణ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి కవి, రచయిత, గీత రచయిత, మాటల రచయిత, కొన్ని సినిమాలకు, వేలాది పాటల రచయిత, ఆచార్యులు, పరిశోధకుడు, సాహిత్య విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మంటలు మానవులు రచన ద్వారా దాదాపు వయసులో 14 ఏళ్ళు చిన్నవారు అయినప్పటికీ కూడా డాక్టర్ జావేద్ అఖ్తర్ గారు నారాయణ రెడ్డి గారి యొక్క భావజాలంతో సారూప్యత కలిగినటువంటి వారే. వారు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును లావా అనేటువంటి రచన ద్వారా పురస్కారం పొందినారు. మరి ఇద్దరు పద్మశ్రీలు పొందినారు, ఇద్దరు పద్మభూషణ్లు పొందినారు. కానీ నారాయణ రెడ్డి గారు మాత్రం హనుమాజీపేట నుంచి ప్రస్థానం మొదలుపెట్టి విద్యార్థిగా సిరిసిల్ల నుంచి హైదరాబాద్ మహానగరం చేరుకొని, చాదర్ఘాట్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం చేరుకొని, అక్కడి నుంచి 20-21 సంవత్సరం వచ్చేటప్పటికే తనలో ఉండేటువంటి సృజనను ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రస్థానం వారు. విశ్వంబరుడై సాహితీ లోకంలో ఒక శిఖరమై నిలిచినటువంటి వారు, ఒక రారాజుగా సాహితీ లోకంలో వెలుగొందినటువంటి ఒక మహా మనిషి. భిన్నమైనటువంటి పార్శ్వాలు ఉన్నాయి. నారాయణ రెడ్డి గారిని ఎదిగినటువంటి వాళ్ళందరికీ గేయ రచయిత నారాయణ రెడ్డి గారు, కవి, పండితుడు అంతవరకే.
కానీ నారాయణ రెడ్డి గారు చూసినటువంటి దృశ్యం, ఆయన ఆయన ఆవిష్కరించినటువంటి విధానం, పద్ధతులు అనేక సందర్భాల్లో పండితుడిగా, విమర్శనాత్మకు పరిశోధకుడిగా, విమర్శకుడిగా ఒకసారి అవకాశం వస్తే పార్లమెంట్లో రాజ్యసభ మెంబర్గా ఆయన అత్యద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచినారు. కొన్ని వందల ప్రశ్నలను వేసి ప్రభుత్వం నుంచి జవాబులు రాబట్టి ప్రభుత్వంకి ఉండేటువంటి ఆ మొద్దుతనాన్ని వదిలించి చురుకుగా పనిచేసేటట్లు చాలా విషయాలలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్ణయాలు వెలువడేటట్లు చేసినటువంటి ఒక పరిపాలన దక్షత కలిగినటువంటి వారు. ఓపెన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వేసిన, తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ వేసిన, భాషా సాంస్కృతిక శాఖకు సలహాదారుగా వేసిన, ఆ తర్వాత సాహిత్య పరిషత్కి అధ్యక్షుడు పనిచేసిన, ఏది ఏ బాధ్యత నిర్వర్తించినా సరే అందులో అల్టిమేట్ పూర్తి అత్యున్నతమైనటువంటి ప్రతిభను కనబరిచింది. సో అటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఇవాళ మరీ ప్రత్యేకత ఏంటంటే పెద్దలు విద్యాసాగర్ గారు ముఖ్య అతిథిగా రావడమే కాక జావేద్ అఖ్తర్ గారికి పురస్కారాన్ని ఇవ్వడం, ఇది నిజంగా వాంఛితమైనటువంటి సభ, వాంఛితమైనటువంటి సందర్భం. ఇంతకుముందు దీపక్ గారు మాట్లాడుతూ చెప్పినారు, ఇవాళ సమాజంలో కానీ మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులలో ఎట్లా ఉంటున్నాం మనం అనేటువంటి విషయాన్ని వారు స్పృశించినారు. భిన్నమైనటువంటి ఆలోచన, భిన్నమైనటువంటి సైద్ధాంతిక విశ్వాసం ఉంటే మనుషుల్ని శత్రువులుగా చూసేటువంటి ఒక పరిస్థితులలో విద్యాసాగర్ రావు గారు చాలా అద్భుతమైనటువంటి, చాలా గొప్ప విద్వత్తు కలిగినటువంటి రాజకీయ నాయకులు వారు. మేము విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి వారిని గమనిస్తూ వచ్చాం. 2 దశాబ్దాలు చిన్నవాళ్ళం వారికంటే. స్వయంగా వారి కుటుంబంలో వారి ఒక అన్నగారు ఎకానమిస్ట్, రినౌండ్ ఎకానమిస్ట్, వారి ఇంకో అన్నగారు సుప్రసిద్ధ కమ్యూనిస్ట్, వారు సుప్రసిద్ధ రైటిస్ట్. ఇవాళ సుప్రసిద్ధ కమ్యూనిస్టుకు వారి చేతుల మీదుగా ప్రధానం జరుగుతుంది. అది వేదికగా ఉండేటువంటి ఒక ప్రత్యేకత. అంటే అభిప్రాయాలు ఏమున్నా, భావాలు ఏమున్నా, భావాలు సంఘర్షించాలి తప్ప మనుషులు సంఘర్షించవద్దు అనేటువంటి తాత్వికతకు కట్టుబడి ఉండడమే ఉదాత్తత. ఇవాళ ఆ ఉదాత్తత ఇవాళ ఈ సభలో కనిపిస్తాం. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంతిమంగా ప్రజల్లో, ప్రజా సమూహంలో అభిప్రాయాల వెల్లడి జరిగినప్పుడు అంతిమ తీర్పులు ఇచ్చేది ప్రజలే. మనకు మనంగా తీర్పులు ఇచ్చే బదులు ఒక భావ ప్రకటన, అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడమా, ఇతరుల అభిప్రాయాన్ని సరి చేయడం అనేది కాలగమనంలో అది నిర్ణయం అవుతుంది. అప్పటిదాకా అసహనాన్ని ప్రదర్శించడం అనేటువంటిది అది ఈ దేశంలో ఇప్పుడు ఎక్కువగా ఉంది. అది తగ్గాలి అనేటువంటిది నేను కోరుతున్నా. ఇటువంటి సభలు దానికి ఉపకరిస్తాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. పెద్ద నారాయణ రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత ఆనాడు బహుశా నా పరిమితమైనటువంటి జ్ఞాపకంలో లేదా జ్ఞానంలో ఒక కవి యొక్క మహాప్రస్థానం, వారి వీడ్కోలు, ఆ చర్యలన్నీ కూడా, ఆ కార్యమంతా కూడా జరిగేటువంటిది సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరగడం బహుశా ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదని నేను అనుకుంటున్నాను. అది ఆయనకే దక్కింది, నారాయణ రెడ్డి గారికే దక్కింది. వారు అర్హులు, దానికి 100 పాళ్ళు అర్హులు. సో అంత గొప్ప తాత్వికుడు, రచయిత, పరిశోధకుడు, కవి, విమర్శకుడు, పార్లమెంటేరియను, చాలా చాలా గొప్ప మనసున్నటువంటి మానవతావాది, చాలా సహనాన్ని ప్రదర్శించినటువంటి మానవతావాది. రచనలలో కూడా ఆలోచనలు సృజింపజేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే హర్ట్ చేసే ప్రయత్నం ఎక్కడ చేయలేదు. వారి రచనలు ఉండేటువంటి గొప్పతనం. ఎదుటివాళ్ళు అది అర్థం చేసుకొని తమకు తాము దాంట్లోకి వెళ్ళి బయటపడి అవును కదా అనుకునేటట్లు, రియలైజ్ అయ్యేటట్లే రాసినారు తప్పిస్తే ఎదుటివాళ్ళు తమను న్యూనతపరిచినారు అనేటువంటి విధంగా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఏనాడు భావించలే. అది నారాయణ రెడ్డి గారిలో ఉండేటువంటి అభ్యుదయ రచనకు ఉండేటువంటి ఒక గొప్ప విశిష్టత. నారాయణ రెడ్డి గారికి వేలాది మంది శిష్యులు, అభిమానులు ఉన్నారు. లక్షల మంది అభిమానులు ఉన్నారు, వేలాది మంది శిష్యులు ఉన్నారు. అందులో కొన్ని డజన్ల మంది వారికి ప్రియ శిష్యులు ఉన్నారు. వారికి ఉండే ప్రియ శిష్యులలో
ఒకానొక ప్రియ శిష్యుడు మా మిత్రులు సోదరులు కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు మా జిల్లా వాసి. ప్రతిరోజు నేను లేచిన తర్వాత ముందు ఫోన్ పట్టుకున్న తర్వాత అట్లా చూసేటప్పుడు ముందు వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళు ఏమైనా రాసిందా అని చూస్తాను. ప్రతిరోజు రాస్తారు, ఆయన ఏదో ఒకటి రాస్తుంటారు. ఒకరోజు మిస్ అయితే రెండో రోజు రాస్తుంటారు. సమకాలీన పరిస్థితుల మీద, సంఘటనల మీద, అంశాల మీద ఆయన ఏదో ఒక అంశం మీద తీసుకొని రాస్తుంటారు. ఆ రోజు రాసినటువంటి దాంట్లో అందులోంచి ఏదైనా ఒక పదం ఎంచుకొని లేదా వాక్యం ఎంచుకొని దాని మీద ఒక అరగంట ఉపన్యాసాన్ని తయారు చేసుకుంటాను. అదే ఆయన గొప్పతనం. అయితే ఇవాళ నిద్ర లేవగానే నేను అనుకున్నా, పెద్దలు నారాయణ రెడ్డి గారి జన్మదిన సందర్భంలో ఇవాళ కోట్ల ఏమైనా రాసింటాడు అని చెప్పి నిద్ర లేవగానే అనుకున్నాను. మొహం గడుకునే కంటే ముందే ఫోన్ తీసుకొని చూసిన ఆతృతతో చూస్తే రాసినారు 3 అక్షరాల వైభవం. ఇది ఒకటి నేను చదివి వారి రచన, వారి కవిత, వారి అనుమతి లేకుండా మీ అందరి అనుమతితో నేను చదివి వినిపిస్తాను. దీంతో నేను ముగిస్తాను. అతను పుట్టాకనే మాట పరిమళించింది, పాట పరవశించింది, కవిత కొత్త కాంతులేనింది. అతని నోట తెలుగు ఉర్దూ భాషలు గంగా జమునల సంగమమై యావదాంధ్ర పరివ్యాప్తమైనవి. అతను పాఠమై తరగతి గదిలో ప్రవహిస్తుంటే విద్యార్థులంతా వినాయకులే. అతను అపర వ్యాస మహర్షి. అతని కీర్తి కిరీటం హనుమాజీపేట శిరస్సుపై జ్ఞానపీఠ మకుటమై దేశమంతా వెలుగులు విరజిమ్మింది. అతనిప్పుడు ఎదుట లేకున్నా ఎదలో పదిలంగా చలన గీతమై ద్రోహబుద్ధి లేని ద్రోణాచార్యుడిలా నిత్యం వెలిగిస్తూనే ఉన్నాడు. అతిశయోక్తి కాదు, అతను ఎప్పటికీ తెలుగు కవిత నుదుటి మీద చెరగని, ఎన్నటికీ వన్నె తరగని 3 అక్షరాల వైభవం సినారే. నమస్కారం. వారికి నమస్కారం. ఇప్పుడు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారిని ఆహార్యంలో శ్రీనాథుడు, అంతరంగంలో బోధనామార్కుడిని అభివర్ణించినటువంటి పెద్దలు, రాజ్యసభ పూర్వ సభ్యులు, గౌరవనీయులు పద్మశ్రీ డాక్టర్ యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని ఆమె సందేశం అందించాల్సిందిగా మనవి. క్లుప్త సుందర. సభా సరస్వతికి వందనం. మీరందరూ, నేను కూడా జావేద్ అఖ్తర్ గారి యొక్క సందేశం వినడానికి ఇక్కడ ఉన్నాం. అందుచేత వారికి మీకు మధ్య పానకూల పుడకలాగా ఎక్కువసేపు ఉండకుండా చెప్పవలసిన తప్పనిసరి విషయాలు మాత్రమే ప్రస్తావించి సెలవు తీసుకుంటాను. ఈ సమావేశ మందిరంలో ఎవ్వరికీ లేనటువంటి అవకాశం నా ఒక్కడికే ఉంది. అది ఏమిటంటే ఢిల్లీలో సినారే, పార్లమెంట్లో సినారే. మీరు ఎవరికి తెలుసా? నా ఒక్కడికి తెలుసు. గురువుగారు పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత ఉత్తర భారతీయులు దక్షిణ భారతీయులు అంత గౌరవంగా, పెద్ద గౌరవంగా చూడరు. కానీ నారాయణ రెడ్డి గారిని అయ్యా మీరు సినిమా రంగంలో పాటలు ఎందుకు రాయట్లేదు, మీకు చాలామంది మిత్రులు ఉన్నారు కదా అని ఎన్టీ రామారావు అడిగారు. అడిగితే ఆయన రాస్తానంటే అవకాశం ఉంటాను, అవకాశం మాకే లభిస్తుందేమో అన్నారు. అయితే అన్నారు నారాయణ. ఎన్టీ రామారావు కండిషన్లో అడుగు పెట్టకముందే ఏమిటి అన్నారు, సింగిల్ కార్ మొత్తం పాటలన్నీ సి నారాయణ రెడ్డి అని వేస్తేనే నేను రాస్తాను, లేదా రాయను. సినీ గేయ రచయితలకు ఎవరికి లభించేటటువంటి గౌరవం గురువుగారు తెచ్చిపెట్టారు. నారాయణ రెడ్డి గారు మద్రాసు నుంచి హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో మద్రాసు స్టేషన్ అడుగు పెడితే ఎన్టీ రామారావు స్వయంగా సోదరుడు త్రివిక్రమరావు గారు, నిర్మాత పుండరీకాక్ష గారు, బాలరాం గారు అంతా స్టేషన్కి వచ్చి ఒక గేయ రచయితకి, ఒక విశ్వవిద్యాలయ అధ్యాపకుడికి స్వాగతం చెప్పడానికి వచ్చి, రెడ్డి గారు మేము మా తొలి సంపాదనతో సంపాదించిన ఈ చిన్న కారు, తర్వాత మరి సంపాదనతో సంపాదించి పెద్ద పెద్ద కార్లు ఎందులో వెళదామంటారు, మీకు ఏది ఆమోదం ఎక్కువైతే నాకు అదే అన్నారు గురువుగారు. తిన్నగా ఇంటికి తీసుకెళ్ళారు. తారకం గారు, రెడ్డి గారు వారు మన ఇంట్లో మనిషి, వారు ఇక్కడే ఉంటారు, మరి మీరే చేస్తూ వంట చేసి పెట్టాలని చెప్పని అక్కడ ఆఫీసులో కూర్చోపెట్టి వంట చేయించి అంత గౌరవం చూశారు. అందుకనే గురువుగారు చెప్పారు, నేను నటసింహద్వారం ద్వారానే ప్రవేశించాను సినిమా రంగంలో అని చెప్పారు. అయితే ఆ మహాకవి
తో నాకు పరిచయం ఏర్పరిచిన వారు కూడా ఆ నటసింహమే ఎన్టీ రామారావు గారు 1995. రాజ్యసభలో ఉండగా గురుగారు పటాకి ఒక మాట రాశాడు. ఏంటంటే అది శాసనసభ్యుల్లో చాలా మటుకు ఆసన సభ్యులేనో, వాళ్ళు 2 సార్లే నోరు తెరుస్తారు, ఆవరించడానికి అన్నం తింటారు. అయితే గురువుగారు అట్లా చేయలే. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించారు. ప్రస్తావించడం కూడా ఊరినే ప్రస్తావించి వదిలిపెట్ల. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మ్యూజియంలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహం కింద ఇంగ్లీష్లో కొంచెం అసభ్యకరమైనటువంటి పంక్తులుంటే వెంటనే ఆయన స్పీకర్ దృష్టికి, అక్కడ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇండియన్ హైకమిషన్ పిలిచి అర్జెంట్గా వీటిని తొలగించమని చెప్పి డిమాండ్ చేశారు. 5 నెలలు అయింది, అక్కడే కదలికి కనపడా. వెంటనే రాజ్యసభలో నిలబడి అది కీర్తి చెండాడేశారు. ఆ రోజున మురళీ మనోహర్ జోషి గారు వణికిపోయి మళ్ళీ 3వ రోజు కల్లా అయ్యా మేము వాళ్ళతో మాట్లాడి తీసేయించామని చెప్పి సభలో సమాధానం చెప్పించినటువంటి వ్యక్తి గురువు గారు. తర్వాత మహాత్మా గాంధీ చదువుకున్న స్కూల్ యొక్క శిథిలావస్థలో ఉంటే దాన్ని ప్రస్తావించి సరిచేయించారు. భువనేశ్వర్లో ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క గృహం కూడా శిథిలమైపోతుంటే అది ప్రస్తావించడమే కాకుండా తన పార్లమెంటు సభ్యుల నిధి నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అంటే నేను తెలుగువాణి మాత్రమే కాదు, దాక్షిణాత్యమని కాదు, నేను విశ్వంభరుణ్ణి అన్నాడు. జాషువా గారు నేను విశ్వనరుణ్ణి అన్నారు. గురువు గారు నేను విశ్వంభరుణ్ణి అన్నారు. जावेद अख्तर साहब, जब गुरुजी मैं 14 पंक्ति में बैठता था पार्लियामेंट राज्यसभा में, 30वीं पंक्ति में आचार्य नारायण रेड्डी जी, छो रामस्वामी, कुलदीप नैयर, राजा रामन्ना और आदरणीय शोभना जी 30वीं पंक्ति में प्रसाद जी अंటుండేవారు గురువు గారు. తర్వాత గురువు గారు అడుగుపెట్టిన తర్వాత ఆ పార్లమెంట్ సెంటర్ కళకళలాడిపోతుండేది. ఎవరికి లేని గ్లామర్ గురువు గారికి. గురువు గారు ఒక సినిమాకి అభినందన మందారమాల అధినాయక ఆగమ వేళ అని రాశారు. ఆ పాట రచయిత నారాయణ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు, ఆ చిత్ర దర్శకులు దాసనారాయణరావు గారు రాజ్యసభ సభ్యులు, ఆ చిత్రంలో కథానాయకుడు కృష్ణరాజు గారు లోక్సభ సభ్యులు, ఆ చిత్రంలో ప్రతినాయకుడు మోహన్ బాబు గారు రాజ్యసభ సభ్యులు, అందులో కథానాయకి జయప్రద గారు లోక్సభ సభ్యులు. ఒక పాటకి 5 సెంట్రల్ హాల్లో తెలుగు చలనచిత్ర రంగానికి ఎందుకంటే గౌరవం ఇవ్వడం ఒకసారి మీరు ఆలోచించుకొని మీకు చెబుతూ ఉన్నాను. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, సమైక్యవాద ఉద్యమం బీభత్సంగా నడుస్తున్నటువంటి రోజుల్లో నేను విశాఖ సాగర తీరంలో నారాయణ రెడ్డి గారి విగ్రహం ఏర్చడానికి సంకల్పించాను. గంగమ్మ గారు ఏంటండి ఇది అంది. అమ్మా, హుస్సేన్ సాగర్ తీరంలో కంటే కృష్ణా గుంటూరు జిల్లాల కృష్ణా తీరంలో, ఉభయ గోదావరి జిల్లాల గోదావరి తీరంలో, విశాఖ సాగర తీరంలో నాన్నగారికి ఎక్కువ మంది భక్తున్నారమ్మా అని చెప్పాం. వారు సజీవంగా ఉండగానే, వారి బ్రతికుండగానే విశాఖపట్నం సాగర తీరంలో నారాయణ రెడ్డి గారికి ఎదురైనటువంటి అదృష్టం మాకు కలిగింది. అందుకు గంగమ్మ అనుమతించారు. మొట్టమొదటి విగ్రహం వారు సజీవులుగా ఉండగానే విశాఖపట్నంలో ఏర్పడిందని మనవి చేస్తూ పెద్దలు ప్రస్తావించారు. మంత్రి గారు ఆ రోజు గురువు గారిని మహాప్రస్థానం పంపించేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రదర్శించినటువంటి భక్తి, ప్రపత్తులు, గౌరవాలు అనితర సాధ్యం. వారిని హృదయపూర్వకంగా నేను అభినందనలు చేస్తాను. అంతేకాకుండా ఆయన తర్వాత నారాయణ రెడ్డి గారి పేరుతో ఒక ప్రదర్శనశాల, ఒక ఆడిటోరియము ఎన్ని చేస్తామని చెప్పని స్థలాన్ని కూడా కేటాయించారు. నేను ఈ పెద్దలందరినీ సగనీయంగా కోరేదంటే దయచేసి ఆ స్మృతి భవనాన్ని వీలైనంత త్వరగా మీరు పూర్తి చేయమని చెప్పని మీ అందరూ కూడా నేను సగనీయంగా మనవి చేస్తూ, ఆఖరిగా మన పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు పంపించే సందేశాన్ని మాత్రం మీకు చదివినిపించి నేను సేవ తీసుకుంటాను. సి నారాయణ రెడ్డి గారి పాటలే కాదు, మాటలు కూడా చెవికి ఇంపుగా సాగుతాయి. కవిత రాయకపోతే ఏసీ గదిలో కూడా ఉక్కపోస్తుందని చెప్పిన ఆయనకు ప్రజల సమస్యల గురించి మాట్లాడకపోయినా ఊపిరాడదని నేను సరదాగా అంటూ ఉండేవాడిని. ఎందుకంటే కవి మనసు చాలా
సున్నితమైనది. ప్రతి విషయాన్ని 1000 కోణాల్లో ఆలోచిస్తుంది. ఆలోచించిన ప్రతి సందర్భంలో స్పందిస్తుంది. ముఖ్యంగా ప్రజల విషయంలో ఆ స్పందన మరింత ఉన్నతంగా ఉంటుందని నేను భావిస్తాను. శ్రీ వాజపేయి గారి కవి హృదయాన్ని దగ్గరగా చూసిన అనుభవం పట్ల, సమస్యల పట్ల అటల్జీ స్పందించే తీరును ప్రత్యక్షంగా చూడటం వల్ల అనుకుంటా సినారే గారి ఆలోచనల మీద నాకు మంచి అభిప్రాయం, వారి మాటల పట్ల అంతకు మించి ఆసక్తి ఉండేది. అందుకే రాజ్యసభలో ఆయన మాట్లాడిన ప్రతి సందర్భాన్ని నేను ఆసక్తిగా వినేవాడిని. వారి అక్షరాలు మాత్రమే కాదు, వారి పలుకులు కూడా అనే మధురమైనటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆఖరిగా ఒక్క మాట. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆయన నారాయణ రెడ్డి గారు మేము రూమ్ నెంబర్ 5లో కూర్చునేవాడు. ప్రధానమంత్రి గారి గది రూమ్ నెంబర్ 10. ఆయన 5 మీదుగా పిల్లలుగా గైగమంతో నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. గురువుగారు అటల్జీ నమస్కారం అన్నాడు. కైసే హై అనేవాడు వాజ్పేయి గారు. అంతే గురువుగారు టప 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 2-3 పంక్తులు ఉర్దూ గైలు చేయించేవాడు. ఆ సెక్యూరిటీ వాడు వీళ్ళెవడా తగులుకున్నారని చెప్పి మా ఇంట్లో చూస్తుండేవాడు. సో అంత గౌరవం గురువుగారికి ఉండేది. అంత గౌరవంతోనే మట్టి మనిషి ఆకాశం ఉన్న గురువుగారి పుస్తకాన్ని మా గురువుగారు ఆచార్య ఆదేశ్వరరావు గారు అనువాదం చేస్తే దాన్ని స్వయంగా ప్రధానమంత్రి గారి ఇంట్లో ఉన్నటువంటి సమావేశ మందిరం పేరు పంచవటి, అందులో స్వయంగా ప్రధానమంత్రి గారు మురళీ మనోహర్ జోషి గారు ఉండి గురువుగారిని పక్కన కూర్చోబెట్టి ఆ గ్రంథాన్ని ఆవిష్కరించి శ్రీ సిహెచ్ విద్యాసాగరరావు గారిని తమ సందేశం అందించాల్సిందిగా మనవి. వేదికను అలంకరించిన పెద్దలు, పిన్నలు, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు, సోదరిమణులు, సభాధ్యక్షుడు పెద్దలు రమణాచారి గారు చాలా స్పష్టమైనటువంటి తెలుగులో మాట్లాడిన పద్ధతి, సినారెడ్డి గారు రచించినటువంటి గీతాన్ని మళ్ళీ వారు పాడడం నాకు అనిపించింది ఈ విధంగానే 2-3 పాటలు పాడితే బాగుండేది అనిపించింది నాకు. కానీ భవిష్యత్తులో ఈ రవీంద్ర భారతిలో ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా తెలుగు పరిడవిల్లుతుంది, మరి ఆ విధంగానే ఉంటుందా? ఎందుకంటే ప్రపంచంలో ప్రతి వారానికి కొన్ని భాషలు అంతరించిపోతున్నాయి. దాన్ని లెక్క చూస్తే కొన్ని రోజుల్లోనే ఎన్నో వందల వేల భాషలు ఈనాడు అంతరించిపోయేటువంటి పరిస్థితి. శ్రీనారెడ్డి గారిని తెలుసుకున్నటువంటి ఈ రోజు మనందరం కూడా మళ్ళీ తెలుగు భాషను ఏ విధంగా రక్షించుకోవాలి, తెలుగు భాష రక్షణ కోసం ప్రతి ఇంట్లో ఒక ట్రస్ట్ తెలుగు కోసం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి కుటుంబం కూడా మనం గురుదక్షిణ ఏ విధంగానైతే ఇవ్వాలనుకుంటామో తెలుగు భాషను బోధించే గురుకుల దక్షిణ కూడా మనం ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం నాకు ఏర్పడ్డది. తెలుగు భాష అంతరించుకోకుండా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు రమణాచారి గారు ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని, నేను చాలా ప్రభుత్వాలను చూశాను. చాలామంది ముఖ్యమంత్రుల రాజీనామాను స్వీకరించిన వారిని, వాళ్ళ యొక్క స్వీరింగ్ సెరమనీస్ కూడా ఎన్నో ప్రమాణ స్వీకారాలు చేయించినటువంటి వాడిని. కానీ ఈనాడు నాకు అనిపించేది మన రాష్ట్రంలో ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రథమైనటువంటి పని, అతి ముఖ్యమైనటువంటి పని తెలుగు భాషను రక్షించుకోవడం. ఏ విధంగా? ఎందుకంటే చాలామంది ఈ తెలుగు భాషను పరిశోధించేటువంటి వాళ్ళు నా దగ్గర గురించి చెప్తుంటారు. ఒక తెలుగు పాఠశాలలో 80 టీచర్ ఉంటారు తెలుగు బోధించేవారు, కానీ విద్యార్థులు మాత్రం 2 ఉంటారు. అందరూ ఒక పాఠశాలలో 100 మంది తెలుగు నేర్చుకునేటువంటి వాళ్ళు ఉన్నా కూడా అధ్యాపకులు ఉండరు. ఇటువంటి పరిస్థితి, ఈ గందరగోళాన్ని సరిదిద్దేటువంటి పరిస్థితి లేదు. దాన్ని లోతుగా నేను పోలేను, పోవడం కూడా మంచిది కాదు ఇప్పుడు. కాబట్టి ఈనాటి కార్యక్రమంలో జావేద్ అఖ్తర్ గారికి పెద్దలు, వారికి నాడు శ్రీనారెడ్డి గారి పేరిట విశ్వంభర మరి కావ్యం, దానివల్ల జ్ఞానపీఠ అవార్డు వారికి వచ్చింది. ఎన్నో సంవత్సరాలు అక్షర సేద్యాన్ని జరిపినటువంటి శ్రీనారాయణ గారు విశ్వాంబర పేరిట పంట వచ్చింది. ఆ పంట మరి సాహితీ పురస్కారం
దాని ఒక మంచి బంగారు పంటను వారికి అందజేయడం జరిగింది ప్రభుత్వం. దాని అక్కర్ గారికి మనం ఈనాడు అందజేస్తున్నాం. కాబట్టి విశ్వంభర గురించి ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే అదే ప్రధానమైనటువంటి ఈనాడు అంశం. విశ్వంభర ఆ కావ్యాన్ని చదువుతున్నప్పుడు శ్రీనారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. సింగిరెడ్డి నారాయణ గారు 40 సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్యేనైనా, 40 సంవత్సరాల క్రితం రాష్ట్ర శాసనసభలో బీజేపీ పక్ష నాయకునిగా ఎన్నుకోబడ్డాను. 40 సంవత్సరాల క్రితం మా పెద్దన్న సిహెచ్ రాజేశ్వరరావు గారు కూడా సిపిఐ నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు. అన్నదమ్ముల ఇద్దరం, ఆయన సిపిఐ, నేను బీజేపీ. ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు సోషల్ మీడియా, ఈ మీడియాలో ఉంటే అన్ని బాక్స్లో వచ్చేది. అప్పుడు ఏదో ఒకటే దూరదర్శనం ఉండేది, దానికోసం ఎదురు చూసే వాళ్ళం ఏం చెప్తుంది ఈ దూరదర్శనం ఉంటుంది, మిగతా పేపర్లను రాశారు. కానీ ఆయన రైటిస్టో లెఫ్టిస్టో, నేను లెఫ్టిస్టో, ఆయన రైటిస్టో. విశ్వంభర మీరు చూస్తే, విశ్వంభర కావ్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ సృష్టి రహస్యాలు వీటన్నిటి కూడా చాలా స్పష్టంగా శ్రీనారాయణ గారు వర్ణించడం జరిగింది. అదే ఈనాడు సమాహారమైన పుస్తకం, సమన్వయమైన పుస్తకాన్ని కూడా మరి ఆయన పేరట ప్రతి సంవత్సరం కూడా గంగ గారు దాన్ని ఆవిష్కరిస్తున్నారు, ఏదో ఒక పుస్తకాన్ని. అదే అసలు సమన్వయం అనేది ప్రధానమైనటువంటి విషయం వారు శ్రీనారాయణ గారు చేస్తుంది. శ్రీనారాయణ గారి జీవితంలో నేను చాలా ఆయన పుస్తకాలన్నింటినీ చదివి అసలు శ్రీనారాయణ రెడ్డి ఏంది, లెఫ్టిస్టా, రైటిస్టా, ఏయిస్టు అని చాలా పరిశోధన జరిగినాను నేను. తేలింది ఏమిటంటే ఆయన ఏది కాదు. ఆయన ఎప్పుడప్పుడు సమకాలీనటువంటి పరిస్థితులలో కమ్యూనిజం ఉంటే కమ్యూనిజాన్ని అప్రైజ్ చేసినారు. తర్వాత కాంగ్రెస్ కానివ్వండి, తర్వాత ఈ ఉద్యమాలు కానివ్వండి, అన్నిటి కూడా స్వీకరించి అన్ని సమన్వయం చేసి ఒక ఆలోచనను ముందుకు తీసుకుపోయేటువంటి మహావ్యక్తి. మరి ఆ విశ్వంభరలో మొట్టమొదటి వాక్యమే, నేను పుట్టకముందే నా నెత్తి పైన నీలితర, నా కాళ్ళ కింద ధూళిపొర అని మొదలుపెట్టాను. కింద ధూళిపొర, నెత్తి మీద నీలితెర, మధ్యన ఉన్నవాడు మనిషి. అసలు ఈ మనిషి ఎవడు, మనిషి ఎవడనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. అసలు ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి, విచిత్రమైనటువంటి ఆలోచన ఈయనకు. అందుకోసం శ్రీనారాయణ గారు ఏమన్నారంటే, ఈయన ప్రగతి పథంలో ముందుకు పోవాలి. ఆయన కోసం అందరూ కాంట్రడిక్టరీ ఫిగర్స్ అందరూ మెన్షన్ చేసినాడు. మార్క్స్ కావచ్చు, గాంధీ కావచ్చు, ఇంకెంతెంతో ఉన్నారు. ఆయన ఏమంటారంటే, ఈ మనిషి ముందుకు పోవడానికి 3 సాధనాలు. ఒకటి తాత్విక చింతన, ఆధ్యాత్మికం, తర్వాత వైజ్ఞానికం, తర్వాత సాంస్కృతికం, కళాత్మకం అన్నాడు. ఈ 3 ఎంచుకొని ముందుకు పోరాడు ఆయన. నువ్వు మనిషి పోతున్నాడని మనిషి గురించి రాసిపడేసినారు పద్యాలు. శ్రీనారాయణ రెడ్డి గారి కవితాధార కేవలం భారతదేశంలో కాకుండా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాకుండా 7 సముద్రాలు దాటి ప్రపంచ వ్యాప్తంగా మరి విస్తరించినటువంటి విషయం విశ్వంభర ద్వారా మనం తీసుకుంటాం. విశ్వంభర ముగిసిపోయింది. ఎప్పుడు నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది, ఆటోమిక్ ఎనర్జీ కానీ ఆటం గురించి చెప్పినటువంటి నేల్స్ బోర్, స్వీడిష్ సైంటిస్ట్, ఫిజిస్ట్, ఆయన ఏమన్నాడంటే ఆటం గురించి, తర్వాత ఈ థియరీస్ గురించి, రేడియేషన్ గురించి, క్వాంటమ్ థియరీ గురించి అన్నీ చెప్పి ఆయన ఏమంటాడంటే, మనిషి యొక్క మిస్టిక్ అయిన మనిషి జీవితం మిస్టిక్ ఎట్టబుట్టుండో ఎట్టుపోతుండో ఎవరికి అర్థం కాదు, అది కూడా అర్థం కాదు. కాబట్టి మన మానవులందరం కూడా ఈ విశ్వంభరలో, ఈ మట్టి పైన ఉన్నటువంటి దానిలో, ఈ వేదిక పైన మనందరం కూడా నటులమే కాకుండా మనమే ప్రేక్షకులు. మనం బాగా నటించి మనమే సంతోషపడాలి, ఇంకెవడో లేడు. కాబట్టి వీరి జీవితమే విచిత్రం. దాన్ని పట్టుకొని వీళ్ళు వర్ణించి మనం వస్తుంటాం, ఏంది ఇదేంది అదేంది. దాని యొక్క విషయాన్ని ఆ విశ్వంభరలో చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. అందుకోసమే నేను ఈ ఫౌండేషన్కు నాకు చాలా అట్రాక్షన్ అనిపించింది. గంగ గారు ప్రతి సంవత్సరం ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అక్షరం అనేది మనిషి మట్టిలో కలిసిపోతాడు, అక్షరం మాత్రం నక్షత్రమే అనిపిస్తుంది రాష్ట్రం. మరి అక్షరాలను కూర్చి పేర్చి ప్రతి సంవత్సరం వాళ్ళ నాన్న పేరిట ఈ పుస్తకాలు తీయడం అనేది అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనందరం కూడా తెలుగు భాషకు సంబంధించి ఈనాడు శ్రీనారాయణ గారి పేరిట మనం కూడా ఓసారి దీని యొక్క ప్రాధాన్యతను పునరుద్ఘాటించడానికి కోసం
తెలుగును భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవడానికి కోసం మనం కటిబద్ధమై ఉండాలి. అందుకోసమే ఈ కార్యక్రమంలో అందరూ మాట్లాడిన విషయాలన్నీ నాకు చాలా స్ఫూర్తినిచ్చినాయి. భవిష్యత్తులో నేను ఇదివరకే రమణాచార్య గారితో వినియోగించుకోవడం జరిగింది. మా ఊళ్ళో శ్రీనారాయణ గారి పేరిట ఇప్పుడు డిజిటైజ్ చేయవచ్చు, అన్ని పాటలు కానీ మాటలు కానీ అవన్నీ కానీ వాటిపైన రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు మీరు వెతకకపోతే దేవదాసు జగమే మాయా బ్రతుకే మాయా అని వచ్చింది. మాయా ఇది అనేది ఇటువంటి సైంటిస్ట్ కానీ అటామిక్ కానీ అందరూ మాట్లాడుతుంటారు. కానీ సాహిత్యంలో వీటన్నిటి కూడా వివరించినటువంటి మహావ్యక్తి మహావక్త శ్రీనారాయణ రెడ్డి గారు. వారి పేరిట కూడా మేము మా ఊరు పక్కనే వారి ఊరు కూడా, కాబట్టి మేము దాన్ని చేరుతున్నామని మీకు మనవి చేస్తున్నాము. ఎందుకు చెప్తున్నానంటే నేను కట్టుబడి ఉండడానికి కోసం మరొకసారి ఇదివరకు చెప్పినాను. మరి కోవిడ్ వల్ల ఆలస్యమైన బిల్డింగ్ నిర్మాణం, మన ఫిల్మ్ యాక్టర్స్ రేఖాగారు ఉన్నారు కదా, ఆమె ఒక ₹1,00,00,000 ఇచ్చిన బిల్డింగ్ మీ ఇష్టంలో చేసుకుంటారు. మిగతా ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మేము నిర్మాణం చేస్తున్నాం. రమణాచార్య కానీ వీరిలో కానీ వీలైతే అఖ్తర్ గారు కూడా మనం తీసుకోవడం అప్పటి వరకు అది బహుశా ఆయన వెంటనే. ఈనాటి ఈ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పెట్టినందుకు మీ హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. Other dignitaries, respected dignitaries of the dais, ladies and gentlemen. At the very outset, I would like to express my gratitude and thanks to Srimati Sushila Narayana Reddy Trust that they have given me this honor, they have bestowed this honor on me. I really stand humbled and honored here. Thank you very much. And I would also like to thank the poetess daughter of the family for a very generous, very long and very kind introduction. You see, it has happened many times with me that I go somewhere and they start that he doesn't need any introduction, but they don't take any chance. And then they introduce me. So thank you very much for that. Quite often people ask me, is poetry relevant today? This is the age of technology, is the age of realism, materialism. Is there any space for poetry in this society or any society for that matter? The fact is that as long as there is a difference between a computer and a human being, Homo sapien, poetry has a space. What is poetry? It is a strange phenomenon, but in any language. You can say what you cannot in prose. You can make people think. And a good poetry is felt thought. It connects with your mind and your heart too. That is real poetry. And it has a magical quality in it, that the same thing perhaps will not be effective if it is said in prose. Because there is inherent music also in poetry. And human beings love music. Music is older than perhaps even language. So there is a magic which still works. And particularly in India, we have always loved our poets in different languages. But we have one problem. You see, languages were made to communicate with each other. And more often than not, languages become the barrier in communication. It is ironical but true. In this vast country where we have so many cultures, subcultures, languages, and dialects and so on. On one hand, we can be very proud that what variety, what range of language, even the whole of Europe cannot claim that.
on the other hand, I feel very sad that how little we know about each other's literature. The vehicle or language which was made to reach others becomes the barrier, becomes the wall. And in this wall, the only window which is possible is the translation. I very humbly, I know that this award is from a great poet of Telugu. I know of his reputation, but I am so unfortunate that I don't know his poetry. I have heard about him, but I have not read his poetry because it was in Telugu. But I want to make a humble offer when I am standing here, that if someone who knows Telugu and English, if possible Hindustani, I can sit with that person and I would love to translate some of his poetry in Urdu. It is necessary. I mean, why should Urdu readers be deprived of it? Because whatever little I have heard, I have come to know, I have realized that this poet should be translated in Urdu and Urdu readers should reach. So this is my offer. The young gentleman talked about words. This is one of my favorite topics. You know, words are also like people. You are sitting in a room, the door opens, the man enters. You look at the physical appearance of that person, then you are introduced. They say he's a lawyer, or he's a doctor, or he's a chartered accountant, whatever. So you come to know his vocation. Then you start talking to the person and then he tells you that I was in such and such university. Oh my God, my uncle also studied there. In which year? And then you realize that okay, and he also realizes that he knew your uncle and so on, and you find so many relations. And ultimately a contact is built. Same. When you hear a new word, the first thing that touches you is the sound, the phonetics of the word. This is the physical appearance of a word. Then comes the meaning. The meaning of the word is the vocation of this sound to carry some meaning. Apple. It's a sound, apple. But this sound is deputed to carry the meaning of a fruit. This is a job like some people are chartered accountants and doctors and lawyers. This sound is deputed to carry the information about a fruit that is red. And then in an average mind, at least 50-40 references come towards the conscious mind. Where you had eaten the apple, when you have seen the apple, what is the taste of the apple, what is the meaning of the apple, and so on, and how in different proverbs you have used that. And reference, who can get apple, who cannot, so on and so forth. So many things. And a good writer, while using a word, not only knows the sound, which is equally important in poetry, because poetry is the music of language. And music is the poetry of sounds. So not only that he knows the music of the word, or the meaning of the word, he has a good guess, and that makes him a good writer, that what memories this word will evoke on subconscious level. And if the writer is right about it, or near right, then he is effective. Because it is not only the hardcore meaning of the poetry which goes to you. The poetry or a poem or a couplet create an atmosphere in your mind. You go to some other world. That world is created by those subconscious influences of these words, which are carrying one meaning, but reminding you of so many other things. That is the poetry.
times of repression, history poetry becomes even more important. Because it can tell you, poetry can tell you what prose has shied away from. So I think we should carry this. I'm so proud and thankful to this family that they are carrying their tradition, heritage, cultural heritage of the father, or the grandfather, and that's so very wonderful. And I'll go and tell my children that is how you should do someday. So thank you so much. Thank you very much for inviting me, and the offer that I had given was not just a part of the speech. I genuinely mean it, and I'll be so thankful if the family takes you content and introduce me to somebody who knows Telugu, English. Even only English will also work, but if he or she knows Hindustani, then it will be even more easy. I would like to translate his poems and give it to people who are thirsty of good poetry. Thank you very much. Thank you, Dr. Javed Akhtar sahab. ఇప్పుడు అతిథి సత్కారం. जावेद साहब कहे तो मुझे नारायण रेड्डी साहब का हिंदी शेर याद आ रहा है। बादल का दिल पिछल गया तो जलकन बनता है। नारायण रेड्डी साहब कैसे? बादल का दिल पिछल गया तो जलकन बनता है, दिल पर बादल छा गया तो आंसू बनता है। ये नारायण रेड्डी साहब का हिंदी गजल से एक शेर। ఈనాటి కార్యక్రమంలో అతిథులను నారాయణ రెడ్డి గారి మనవడు చేతన్ జయదేవ్ సత్కరిస్తారు. మొదటగా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి మాన్యులు పూర్వ రాజ్యపాల్ శ్రీ హెచ్ విద్యాసాగర్ రావు గారిని సత్కరించాల్సిందిగా చేతన్ జయదేవ్ కోరుతున్నారు. అన్నా ఎక్కడన్నా ఎక్కడన్నా ఇంకొక 15 మినిట్స్ అట్లా అయిపోయిందన్నా. తర్వాత ఈనాటి విశిష్ట అతిథి మాన్యులు వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. ఇటే వస్తావా? రవీంద్ర పార్క్ నుంచి వెళ్తావా? ఓకే ఓకే సరే, నేను డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోగలను. ఈనాటి సభాధ్యక్షులు డాక్టర్ కె రమణాచారి గారిని సత్కరించాల్సిందిగా చేతన్ జయదేవులు కోరుతున్నారు. నారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యులు గ్రూప్ ఫోటోకు సిద్ధంగా ఉండాల్సిందిగా మనకి. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో గౌరవ అతిథి డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని సత్కరించాల్సిందిగా చేతన్ జయదేవులు కోరుతున్నారు. దీపక్ మహాన్ గారిని సత్కరించాల్సిందిగా చేతన్ జయదేవులు కోరుతున్నారు. ఇప్పటిదాకా మనం ప్రారంభంలో చూసిన సినారా గారి నృత్యాలకి చక్కటి నృత్య కల్పన చేసిన తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు శ్రీమతి దీపికా రెడ్డి గారిని సత్కారం స్వీకరించాల్సిందిగా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. దీపికా రెడ్డి గారు. తర్వాత ఈ కార్యక్రమానికి ముందు వెనుక ఉన్న
సతీష్ బాబు. సతీష్ బాబు చైతన్య సత్కరిస్తారు. సతీష్ బాబు. నీకే తర్వాత లంకా సతీష్. ऑडियंस जावेद साहब से रिक्वेस्ट कर रही कि एक दो नज़म सुनने का कोशिश कर रहे साहब. జావేద్ అఖ్తర్ గారు వారి గజలను వినిపిస్తారు. చివరిగా గీతాంజలి క్షమించాలి మర్చిపోయారు. గీతాంజలి मदारी कहीं भी जाए उसे बिना तमाशा दिखाए छोड़ते नहीं है. पहले बंदर नशा के दिखाओ फिर बात करो. तो चलिए ठीक है, एक दो नज़में सुना देता हूँ आपको. एक नज़्म उसका टाइटल है ये खेल क्या है. मैं बिलीव करता हूँ कि भाषा ऐसी ही इस्तेमाल होनी चाहिए जो मैं बोलूँ आप समझें, आप बोलूँ मैं समझूँ. लेकिन कभी कभी क्या होता है, अगर टॉपिक थोड़ा सा अनफेमिलियर हो तो फिर उसमें एक दो अनफेमिलियर वर्ड भी आ जाते हैं, नहीं निकल पाते. तो एक आध कोई वर्ड ऐसा अगर हुआ तो मैं उसे वहीं के वहीं ट्रांसलेट करता हूँ. जैसे कि मुखालिफ माना अपोनेंट. मेरे मुखालिफ ने चाल चल दी और अब मेरी चाल के इंतजार में है. मेरे मुखालिफ ने चाल चल दी और अब मेरी चाल के इंतजार में, मगर मैं कब से सफ़ेद खानों स्याह खानों में रखे काले सफ़ेद मोहरों को देखता हूँ. मैं सोचता हूँ ये मोहरे क्या हैं. अगर मैं समझूं कि ये जो मोहरे हैं सिर्फ लकड़ी के हैं खिलौने, तो जीतना क्या है हारना क्या है. न ये ज़रूरी न वो है. अगर खुशी है न जीतने की न हारने का ही कोई गम है तो खेल क्या. मैं सोचता हूँ जो खेलना है तो अपने दिल में यकीन करो. ये मोहरे सचमुच के बादशाह हो, तीर सचमुच के हैं प्यादे, और इनके आगे है दुश्मनों की वो फौज रखती है जो कि मुझको तबाह करने के सारे मंसूबे सब इरादे. मगर मैं ऐसा जो मानवीर हूँ तो सोचता हूँ ये खेल कब है. ये जंग है जिसको जीतना है. ये जंग है जिसमें सब है जाए. कोई ये कहता है जैसे मुझसे ये जंग भी है ये खेल भी है. ये जंग है पर खिलाड़ियों की, ये खेल है जंग की तरह का. मैं सोचता हूँ जो खेल है इसमें इस तरह का उसूल क्यों है कि कोई मोहरा रहे कि जाए, मगर जो है बादशाह उस पर कभी कोई आंच भी ना आए. वजीर ही को है बस इजाजत कि जिस तरफ भी वो चाहे जाए. मैं सोचता हूँ कि खेल है तो इसमें ऐसा उसूल क्यों है कि प्यादा जो अपने घर से निकले पलट के वापस न जाने पाए. मैं सोचता हूँ अगर यही उसूल तो फिर उसूल क्या है. अगर यही है जो खेल तो फिर ये खेल क्या है. मैं इन सवालों से जाने कब से उलझ रहा हूँ. मेरे मुखालिफ ने चाल चल दी है और अब मेरी चाल के इंतजार में.
छोटी सी हो, एक ज़रा सी कम छोटी सी नंबर और सुना देता हूँ आपको, इसलिए कि लगता है कि ये बड़ी मेरी काफ़ी पोइट्री जो है ज़्यादा बोरिंग है। तो मुझसे पूछते भी कभी कभी लोग जिन्हें मेरा इंट्रोडक्शन सिर्फ फिल्मी गानों से हुआ है, तो इस तरह की जब जलसे होते हैं उसमें मैं दूसरी तरह की पोइट्री पढ़ता हूँ, तो कभी कभी कोई पूछता है आप रोमांटिक पोइट्री नहीं लिखते हैं? तो मैं उनसे कहता हूँ वो मैं फ्री में नहीं लिखता हूँ, तो लेकिन कुछ फ्री में भी लिखी है। तो आपको एक छोटी एक बड़ी पोएम सुनाता हूँ। मैं भूल जाऊँ तुम्हें अब यही मुनासिब है, दिस इज प्रॉपर। मैं भूल जाऊँ तुम्हें अब यही मुनासिब है, मगर भुलाना भी चाहूँ तो किस तरह भूलूं कि तुम तो फिर भी हकीकत हो, कोई ख्वाब नहीं। यहाँ तो दिल का ये आलम है, क्या कहूँ कम वक्त, भुला न सका न ये वो सिलसिला जो था ही नहीं, वो एक ख्याल जो आवाज तक गया ही नहीं, वो एक बात जो मैं कह नहीं सका तुमसे, वो एक रब्त संबंध जो हमने कभी रहा ही नहीं, मुझे है याद वो सब जो कभी हुआ ही नहीं। देखिए पोएम है, अब ये इसे रोमांटिक कहिए नहीं कहिए, शायद नहीं भी है, लेकिन एटीट्यूड इसमें रोमांटिक है। आंसू, a tear drop। किसी का गम सुन के मेरी पलकों पे एक आंसू जो आ गया है, ये आंसू क्या है? ये आंसू क्या एक गवाह है मेरी दर्दमंदी का, मेरी इंसान दोस्ती का? ये आंसू क्या ये बता रहा है कि मेरे सीने में एक हसास दिल है, जो किसी की दिलदोज दास्तां जो सुनी तो सुन के तड़प उठा है, पराए शोलों में जल रहा है, पिघल रहा है। मगर मैं फिर खुद से पूछता हूँ, ये दास्तां तो अभी सुनी है, ये आंसू भी क्या अभी बना है? ये आंसू क्या है मैं समझूं पहले कहीं नहीं था? मुझे तो शक है कि ये कहीं था। ये मेरे दिल और मेरी पलकों के दरमियान जो फासला है, जहाँ ख्यालों के शहर बसते और ख्वाबों की तुरबतें, क्रेव्स और ड्रीम्स, जहाँ ख्यालों के शहर बसते और ख्वाबों की तुरबतें हैं, जहाँ मोहब्बत के उजले बागों में तलखियों के बबूल है और कुछ नहीं है, जहाँ से आगे हैं उलझनों के घनेरे जंगल, ये आंसू शायद बहुत दिनों से वही छुपा था। जिन्होंने इसको जन्म दिया था वो रंज तो मसलहत के हाथों न जाने कब तक हो गए थे। The sorrows that gave birth to this tear were killed by the expediency। तो करता फिर इस पे नाज आंसू कि हो गया बेजवाज आंसू, विदाउट एनी रीजन, यतीम आंसू, यसीर आंसू, an orphan tear। न मोद पर था, न क्रेडिबल था, न रास्तों ही से बाखबर था, तो चलते चलते झिझक गया था। इधर से आज किसी की गम की कहानी का कारवां जो गुजरा, इधर से आज किसी के गम की कहानी का कारवां जो गुजरा, यतीम आंसू ने जैसे जाना कि इस कहानी की सरपरस्ती मिले तो मुमकिन है रहा पाना। तो एक कहानी की उंगली थामे उसी के गम को रुमाल करता, उसी के बारे में झूठे सच्चे सवाल करता, ये मेरी पलकों तक आ गया है। थैंक यू। डॉक्टर जावेद अख्तर गाరికి విశ్వభారత్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం ప్రదానం చేసిన మహారాష్ట్ర పూర్వ గవర్నర్ మాన్యులు సిహెచ్ విద్యాసాగర్ రావు గారికి మా సవినీయ కృతజ్ఞతలు. అధ్యక్షత వహించిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవి రమణాచారి గారికి మా హార్దిక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పురస్కారాన్ని స్వీకరించిన డాక్టర్ జావేద్ అఖ్తర్ గారికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Javed Akhtar ji, thank you for receiving the award today, and we are very thankful for your presence at our humble award today. Thank you. And as everybody has been saying, the commonality between my grandfather and you in terms of the values, the philosophies, and your writing styles as well as the genres of writing,
That's I don't need to talk about that. But what we did find when we spent time with you is the similarity in how our grandfather used to sit along with us and discuss a lot of things about literature as well as aspects of life. We had a great time and you gave us a lot of great moments to cherish. Thank you. Dr. C. Narayana Reddy గారి కొత్త పుస్తకం సమన్వయం ఆవిష్కరించిన తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. And Deepak Mahanji, thank you for your esteemed presence here today. And that was a formal thank you. But I would like to personally thank you for your moral support in this process of reaching out to Javed Akhtar ji and spending the last few days with us. Some of our family members have made lifelong friendship with you. Thank you for that. Thank you, sir. కార్యక్రమానికి ముందు అద్భుతమైన గీతాలతో అలరించిన ప్రముఖ గాయని గీతాంజలి గారికి కృతజ్ఞతలు. సభా కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ ప్రతిపాక మోహన్ గారికి ధన్యవాదాలు. కార్యక్రమ విజయానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సతీష్ బాబు గారికి, లంకా సతీష్ గారికి మా కృతజ్ఞతలు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ట్రస్ట్ తరఫున, సినారి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. Deepika Reddy garu, thank you, Andy. Your students gave excellent performance. Thank you.